అన్న వెడ్డింగ్ డైరీస్ మూవీ ఇప్పుడే చూసినా అన్న, చాలా అంటే చాలా నచ్చిందన్న నాకు. అంటే మన బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అబ్బంటి గారు ఉన్నారు కదా, సో ఆయనని మనం సీరియల్స్లో అక్కడిక్కడే చూడడం షోలో, కానీ పర్ఫార్మెన్స్ వైజ్గా సినిమాలో మాత్రం కుమ్మేస్తానని చెప్పుకోవచ్చు అన్న. ఒక మంచి లవ్ స్టోరీ, అసలు లవ్లో ఉన్న వాళ్ళకు కనెక్ట్ అవుద్ది, ప్లస్ ఫ్యామిలీస్కి కూడా కనెక్ట్ అవుద్ది అన్న. సో తీసిన విధానం కావచ్చు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకన్నా. సో ఈ వీకెండ్లో ఎన్ని మూవీస్ రిలీజ్ అయినా ఇది వన్ ఆఫ్ ద మంచి మూవీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత బాగా కనెక్ట్ అయింది. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అన్న. హాయ్ అన్న, వెడ్డింగ్ డైరీస్ యాక్టెడ్ బై అర్జున్ అంబటి. అబ్బా ఇంత బాగా యాక్టింగ్ చేస్తాడు అతను. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎంత మంచి యాక్టింగ్ చూసామో, సినిమాలు కూడా చాలా మంచి యాక్టింగ్ ఇస్తాము. అంటే సినిమా ఏంటంటే అన్న, ఒక పెళ్లి ఎవరు చేసుకోవాలి, పెళ్లి అయిన తర్వాత ఏ రకంగా ఇబ్బందులు వస్తాయి, సో ఈ పెళ్లి వల్ల ఎటు ఇబ్బందులు ఏంది, పెళ్లి వల్ల బెనిఫిట్స్ ఏంది అనేది సినిమాలో చాలా బాగా ఇచ్చారు. అర్జున్ అయితే చాలా ఎనర్జీగా చూపించారు, చాలా యంగ్గా చూపించారు, చాలా బాగా అనిపించారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది, విజువలైజేషన్ కానీ అది చాలా బాగా అనిపించేది. అట్ ది సేమ్ టైం మన అన్న విజువల్స్ కానీ ఆయన లుక్స్ కానీ అర్జున్కి అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా తన లుక్స్ చాలా బాగా అనిపించింది. మెయిన్గా ఇంటర్వ్యూలో ఒక బాగుంటుంది అంటే బీజం బాగుంటుంది, చాలా బాగా అనిపించింది. ఇంటర్వ్యూలో కానీ క్లైమాక్స్లో కానీ నిజంగా సినిమాకి ఒక కూతురు ర్యాంప్ అన్న ఫీలింగ్ వచ్చింది. మెయిన్గా చెప్పాలంటే ఏంటంటే అన్న, చందిని మేడంతో ఒక చిన్న రొమాన్స్ ఉంటుంది అన్న సినిమాలో. ఆ రొమాన్స్ సినిమా దాటిపోవడం సరే ఇదేంది ఉప్పెన దాటిపోతుంది అన్న ఫీలింగ్ వస్తుంటుంది, ఉప్పెన దాటిపోవడం కానీ బేబీని దాటుతున్న ఫీలింగ్ వస్తుంది. సో నీ సినిమాలో అంటే లవ్ స్టోరీ ఉంది, ప్రేమ ఉంది, రొమాన్స్ ఉంది, ఫైట్ సీన్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. నిజంగా చాలా బాగుంటుంది. అమ్మటి అర్జున్ నుంచి ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చూడలేదు, నిజంగా సూపర్ అనిపించింది. నిజంగా నేను చాలా అంటే చాలా నవ్వుకున్నాను. కొన్ని సీన్స్ నవ్వించారు, ఏడిపించాడు. లాస్ట్ అయితే నిజంగా నాకైతే హార్ట్ ఫెయిల్ట్ అయింది, నిజంగా క్లాప్స్ కొట్టే చేస్తాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నిజంగా వెడ్డింగ్ డైరీ సినిమా అంటే చాలా అంటే చాలా బాగుంది. నిజంగా అంబటి అర్జున్ మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. తను ఇంకా సినిమాలు తీయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా, పెద్ద సినిమా తీయాలి, మా సినిమా తీయాలని కోరుకుంటున్నాను. వెడ్డింగ్ డైరీస్ మూవీ చాలా అద్భుతంగా ఉంది. పెళ్ళికాని ప్రసాదులు చాలా నిరుత్సాహపడుతుంటారు. ఈ మూవీ చూస్తే కనుక చాలా రిలాక్స్ అయ్యే కిస్ట్లు, మెమరీస్, మ్యూజిక్, లొకేషన్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే అర్జున్ అంబాటి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క అంశం కూడా చాలా అద్భుతంగా అనిపించే విధానంగా, ఎక్కడ తీసిపడేసే విశేషం కాకుండా ప్రతిదీ బ్రెయిన్లో పెట్టుకునే విశేషాలు ఒక స్పీడ్ మెమరీ కింద ఈ మూవీ చాలా ప్రేక్షకుల హృదయాలు ఆకర్షించడానికి ప్రతి ఒక్క ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఎంటైర్ ఆల్ ది బెస్ట్ వెడ్డింగ్ డైరీస్. భయ్యా వెడ్డింగ్ డైరీస్ మన బిగ్ బాస్ అర్జున్ నిజంగా వేరే లెవెల్ క్యారెక్టర్ చేశాడు సినిమాలో. ఎందుకంటే ప్రతి ఒక్క యూత్ కావచ్చు, పెళ్ళి చేసుకోవాలి అనే ఆలోచన వచ్చిన వాళ్ళు కావచ్చు, థియేటర్కి వస్తే మీకు ఒక ప్లానింగ్ వస్తుంది, సినిమాని పెళ్ళి ఎలా చేసుకోవాలి ఏంటి, ఆ లవ్ స్టోరీలు నేనైతే త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. ఆ డైరెక్షన్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, కొన్ని సాంగ్స్ చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యే సాంగ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఆ జరిగే సిచ్యువేషన్ని క్లియర్గా తీసుకెళ్ళడం వేరే లెవెల్ అనిపించింది. సో దయచేసి థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీ. హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇప్పుడే వెడ్డింగ్ డైరీస్ అనే సినిమా చూడడం జరిగింది. చాలా ప్యూర్ లవ్ అండ్ ప్యూర్ ఎమోషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సో ఈ సినిమా డైరెక్టర్ వెంకటరమణ గారు చాలా బాగుందండి మూవీ, అండ్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా థియేటర్లోనే కాదు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీ నియరెస్ట్ థియేటర్లో సినిమా ఖచ్చితంగా ఉంటుంది. సో వెళ్ళి 2 hours మీ టైంని కేటాయించి సినిమా చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో అండి, నేను ఇప్పుడే వెడ్డింగ్ డైరీస్ మూవీ చూడడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. సో అర్జున్ అంబటి గారి యాక్టింగ్ గురించి చెప్పాలి అని అంటే ఇంకా అసలు మాటలు కూడా అవసరం లేదు, ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అర్జున్ గారికి. అండ్ ప్రతి ఒక్కరు పెళ్లి తర్వాత డైరీలో వాళ్ళ వెడ్డింగ్ గురించి రాస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ వెడ్డింగ్ డైరీస్ చూసిన ప్రతి ఒక్కరు మాత్రం పెళ్ళైన వాళ్ళందరూ కనెక్ట్ అవుతూనే ఉంటారనమాట. ఎందుకంటే మన రియల్ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అందులో ప్రతిదీ చూపించారు. పెళ్ళి అంటేనే బాధ, సంతోషం, దుఃఖం అన్నీ ఉంటాయి కదా. సో పెళ్లి తర్వాత ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు ఏంటి అనేది మీరు అందరూ కూడా ఈ మూవీకి వచ్చి చూడొచ్చు. అంటే కొంచెంసేపు నవ్వుకోవచ్చు, కొన్ని విషయాలు అయితే మీరు కనెక్ట్ అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయండి, వెడ్డింగ్ డైరీస్ మూవీస్ని అయితే చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. హలో అండి, ఇప్పుడే వెడ్డింగ్ డైరీస్ చూశాను. ఈ వీక్ ట్రైలర్స్ అన్నీ ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే ట్రైలర్స్ చెక్ చేస్తే ది బెస్ట్గా వెడ్డింగ్ డైరీస్ ట్రైలర్ నచ్చింది. మూవీకి వచ్చేసరికి డైరెక్టర్ గారు చాలా ఎమోషనల్ డ్రైవ్, ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత లీడ్ చేసిన ఎమోషనల్ డ్రైవ్ చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అనే చిన్న డివిజన్ చేసేసి రెండింటిలో మన లైఫ్ కాంప్రమైజ్ ఎలా అవ్వాలి, ఎలా అడ్జస్ట్మెంట్స్ ఉండాలి అనే దాన్ని డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఎనీహౌ కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్. విష్ యూ ఆల్ ద బెస్ట్.